ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రావులిక అడ్డా. ఈరోజు వీడియోలో నేనైతే ఐశ్వర్య బొటిక్ అండ్ మగ్గం వర్క్ అండ్ టైలరింగ్ దగ్గర ఉన్నానండి. ఇది వచ్చేసి మనకు జ్యోతి సిల్క్స్ అండ్ శారీస్ ఆపోజిట్లో ఉంది. సో ఇక్కడ మగ్గం వర్క్ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయండి. సో మంచి క్వాలిటీతో, అలాగే వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అలాగే పూస వర్క్, జర్దోసి వర్క్ ఇలాంటివన్నీ చాలా నీట్గా అనిపిస్తుంది. వర్క్ కూడా లైఫ్ కూడా చాలా రోజులు ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి డిజైన్స్. ఇప్పుడు చూపించేవైతే హ్యాండ్ డిజైన్స్. సో చూడండి, స్టోన్ వర్క్, పూస వర్క్ అయితే ఎంత చాలా బాగుందో. డిజైన్ ఫినిషింగ్ కూడా మనకి క్లియర్గా అర్థమైపోతుంది. అలాగే మంచి బయట కన్నా తక్కువ ధరలకే మనకి ఇక్కడ వర్క్ అనేది వేసిస్తారు. వర్క్ నీట్గా ఉంటుంది, అలాగే ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంటాయి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ ఉన్న డిజైన్లో మనకి ఏదన్నా నచ్చి సెలెక్ట్ చేసుకొని ఆ డిజైన్ని మన శారీ కలర్కి మ్యాచింగ్ అయ్యే క్లాత్పై డిజైన్ చేసి ఇవ్వమంటే చేసిస్తారు. లేదా ఇక్కడున్న బ్లౌజెస్లో మన శారీకి ఏదైనా కలర్ మ్యాచింగ్ అయింది అంటే దాన్ని కూడా మనం పిక్ చేసుకోవచ్చు. సో మన ఇక్కడున్న డిజైన్సే కాకుండా మనకి ఏదైనా డిజైన్ మనం ఒకవేళ ఫోన్లలో నెట్లో చూసి ఈ డిజైన్ కావాలి, వేయించుకోవాలి అని అనుకుంటాం కదా. సో ఆ డిజైన్ కూడా వీళ్ళకి చూపిస్తే వీళ్ళు ఆ డిజైన్కి తగ్గ రేట్ తీసుకొని ఆ డిజైన్ అయితే చాలా చక్కగా వేసిస్తారు. మీరు చూపించిన డిజైన్ ఏ విధంగా ఉందో సేమ్ అదే లుక్లో ఇక్కడైతే డిజైన్ వేసి చూపిస్తారు. సో నేను ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాను అంటే, నేను కూడా ఇక్కడే నా మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేది ఇక్కడే వర్క్ చేయించుకుంటాను. అలాగే స్టిచ్చింగ్ కూడా ఇక్కడే చేయించుకుంటాను. సో వర్క్ అయితే చాలా బాగుంటుంది. పూసలు ఊడిపోవడం కానీ, స్టోన్స్ ఊడిపోవడం కానీ ఇలా జరగవు. బయట ఒకసారి ట్రై చేశాను. సో పూసలు అయితే త్వరగా ఊడిపోతూ ఉన్నాయి. వర్క్ అనేది చాలా కొంచెం డిస్టర్బెన్స్గా ఉండింది. సో ఇక్కడ అయితే అదే డిస్టర్బెన్స్ అయితే ఉండదు. పూస వర్క్ అయితే పూసలు చాలా రోజులు ఉంటాయి, అలా ఊడిపోవడం అనేది అలా ఏం జరగదు. ఇది ఇప్పుడు చూపించేది అయితే ఇది నాట్ వర్క్ అండి. నాట్ వర్క్ ప్లస్ జర్దోసి వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో. డిజైన్ అనేది మనకు కరెక్ట్ ఇలా తెలిసిపోతుంది దూరం నుంచి చూడగానే. సో ఏ వర్క్ అయినా నాట్ వర్క్, జర్దోసి వర్క్ ఇలా ఏ వర్క్ తీసుకున్నా కూడా మంచి ఫినిషింగ్తో మనకి వేసిస్తారు. సో ఇది వచ్చేసి గుట్ట పూసల వర్క్ అనమాట. సో నార్మల్గా స్టోన్ వర్క్, పూస వర్క్ చేసి చివర్లో ఇలా పూసలు యాడ్ చేశారు. సో దీన్ని అలా అంటారు. అలాగే ఈ డిజైన్ చూడండి, ఇప్పుడు నేను చూపించే మొత్తం హ్యాండ్ డిజైన్సే. సో నెక్ ఎలా ఉంటుంది అంటే సేమ్ ఇప్పుడు హ్యాండ్కి కింద సైడ్ ఎలా ఉందో అలాగే నెక్ ఉంటుంది. ఇప్పుడు ఇవి వచ్చేసి నెక్ డిజైన్స్. ఈ నెక్కి ఎలా ఉంటుందో కింద కూడా మనం అలాగే వేయించుకోవచ్చు. లేదు మాకు హ్యాండ్ సింపుల్గా వద్దు అనుకుంటే మనము ఒక్కో డిజైన్లో కొంచెం కొంచెం తీసుకొని మనమే ఒక కొత్త డిజైన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 50 డిజైన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో మనకి నచ్చినవి నెక్కి, హ్యాండ్స్కి ఒక్కో దాంట్లో ఒక్కో డిజైన్ కొంత భాగం తీసుకొని మనమే కొత్త డిజైన్ కూడా క్రియేట్ చేసుకొని వాళ్ళకి చెప్పుకోవచ్చు. ఆ విధంగా కూడా వాళ్ళు మనకి చేస్తారు. చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి, బయట పెట్టినవి కాకుండా. ఈ డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. మొత్తం పూస వర్క్ అండ్ జర్దోసి వర్క్ కూడా నీట్గా ఉంటుంది. మీరు బయట చూసుకున్నట్టయితే జర్దోసి వర్క్ అనేది ఇలా జర్దోసి అనేది ఇలా ఊగుతూ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వర్క్ అయితే. ఇక్కడ ప్రాబ్లమే లేదు. పూస వర్క్ కూడా కొంచెం నీట్గా ఉంటుంది. అసలు ఎలాంటి మైనస్ పాయింట్ అనేది లేదని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తున్న డిజైన్స్ అన్నీ ఇక్కడ బ్లౌజెస్ స్టిచ్ చేసి పెట్టారు కదా, మనం స్టార్టింగ్లో డిస్ప్లేలో చూసాము. సో ఇక్కడే బ్లౌజ్ పీస్లు అనేవి ఉంటాయి. ఇవి వచ్చేసి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్.
సో మీకు నార్మల్ వర్క్ వేసిన క్లాత్ని చూస్తే ఒక లుక్ ఉంటుంది కదా, బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఆ లుక్ అనేది టోటల్గా మారిపోతుంది. సో ఈ డిజైన్ ఆల్రెడీ డిస్ప్లేలో చూపించాను. సో ఇది స్టిచ్చింగ్ చేశారు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి నెక్ డిజైన్. సో చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే. ఇది వచ్చేసి చాలా సూపర్గా ఉంది. ఆల్ గ్లాస్ పూస వర్క్ వచ్చింది, గ్లాస్ పూస వర్క్ అండ్ జర్దోసి వర్క్తో చాలా బాగుంది. ఇది వచ్చేసి రేట్ అయితే 5000 పడుతుంది అని అన్నారు. ఎందుకు అనంటే ఫుల్ వర్క్ వచ్చింది, బ్యాక్ అయితే గ్యాప్ లేకుండా ఫుల్ వర్క్ వచ్చింది. నెక్ డిజైన్ కూడా చూసుకుంటే నెక్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ డిజైన్ వైజ్గా కట్ వర్క్ వచ్చేసి చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా ఫుల్ హెవీగా వచ్చాయి. అలాగే ఫ్రంట్ చూసుకుంటే కూడా చాలా బాగుంది. బ్లౌజ్ అయితే టోటల్గా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ బ్లూ కలర్ మీద ఆల్ ఓవర్ వర్క్ వచ్చినందుకు చాలా బాగుంది. ఇందులో స్టోన్ వర్క్ అలాగే పూస వర్క్ కూడా ఉంది. అలాగే డోరీస్కి కూడా మనం ఇలా డిజైన్ కావాలి అంటే చేయించుకోవచ్చు. ఇప్పుడు ట్రెండ్ అదే కదా. సో మనకి ఇష్టం లేకపోతే లేదు, ఇష్టం ఉంటే చేయించుకోవచ్చు. దీనికి కింద హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి. సో ఈ హ్యాంగింగ్స్ అనేవి మన ఇష్టం, ఏ దానికైనా మన చాయిస్ అనమాట. మనం కావాలి అంటే పెట్టించుకోవచ్చు, లేదు అని అంటే నార్మల్గా వదిలేసుకోవచ్చు. అది టోటల్గా మన చాయిస్ అనమాట. సో హ్యాంగింగ్స్ ఉండే ఏంటి అంటే లుక్ అనేది బాగుంటుంది, కొంచెం మన చేతులకి ఇలా వేలాడుతూ లుక్ అయితే బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. బ్లౌజ్ అయితే వీళ్ళే స్టిచ్చింగ్ చేసిస్తారు, పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసిస్తారు. అలాగే కప్స్ కూడా కావాలి అనుకున్న వాళ్ళకి కప్స్ కూడా పెట్టి స్టిచ్చింగ్ చేసి అయితే ఇస్తారు. ఇది వచ్చేసి ఫుల్గా నాట్ వర్క్, 2 రకాల దారాలతోని నాట్ వర్క్ అయితే చేయడం జరిగింది. చాలా సింపుల్గా ఉంది అండ్ లుక్ కూడా గ్రేట్గా ఉంది. సో ఈ నాట్ వర్క్ వల్ల ఏంటి అంటే మనకి ఫ్లవర్ అనేది ఫ్లవర్ టైప్లో ఇలా కనిపిస్తుంది, రియాలిటీ ఫ్లవర్ లాగా మనకి కనిపిస్తుంది. ఇది చూసుకున్నట్టయితే అన్ని దాంట్లో కంటే కొంచెం డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. నెక్ ప్యాటర్న్ అయితే అదిరిపోయింది. అలాగే హ్యాండ్స్కి ఇలా హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి. మనం ఫస్ట్ చూసుకున్న హ్యాంగింగ్స్ కంటే ఇవి కొంచెం డిఫరెంట్, పూసతో ఇలా హ్యాంగింగ్స్ అయితే రెడీ చేశారు. సో నెక్ డిజైనే హైలైట్ అని చెప్పొచ్చు దీనికైతే. ఇది వచ్చేసి మనకి 3000 అలా పడుతుంది. సో వర్క్ అయితే నీట్గా ఉంది అంతే. ఇంకా మనకి వర్క్ నీట్గా ఉంటే బ్లౌజ్ ఆటోమేటిక్గా హైలైట్ అవుతుంది. అలాగే చూడడానికి కూడా బాగుంటుంది, లైఫ్ కూడా బాగుంటుంది కదా. సో ఇది వచ్చేసి సింపుల్ డిజైన్, హెవీగా లేకుండా కొంచెం ఒక లైన్ పూస ఒక లైన్ స్టోన్ డిజైన్తో వచ్చి కొంచెం థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇవి చూసుకున్నట్టయితే బ్లౌజ్ వర్క్ వేసిన బ్లౌజ్ పీసెస్. సో ఒక్కొక్కటిగా అయితే చూపిస్తున్నారు. సో ఇక్కడున్న డిజైన్సే కాకుండా చాలా డిజైన్స్ ఉన్నాయి, ఫోన్లో ఉంటాయి. ఇక్కడున్న డిజైన్స్ కాకుండా వేరే చూపించమంటే ఖచ్చితంగా వాళ్ళ ఫోన్లో ఉన్న డిజైన్స్ కూడా చూపిస్తారు. ఎందుకు అంటే అన్నీ ఇక్కడే వర్క్ వేసి అయితే పెట్టలేరు కదా, కొన్ని మాత్రమే ఎక్కువగా సేల్ అయ్యే డిజైన్స్ ఇలా వేసి పెడతారు. సో అవి ఎవరికైనా కలర్ మ్యాచ్ అయితే తీసుకెళ్తారు, మళ్ళీ కొత్త డిజైన్స్ ఎప్పటికప్పుడు వేసి అయితే డిస్ప్లేలో పెడతారు. మనకు ఏదైనా మనకు కావాల్సిన డిజైన్ మనం చూస్ చేసుకోవచ్చు. మనం తీసుకెళ్ళిన డిజైన్ కూడా అక్కడ మనం వేయించుకోవచ్చు. బయట కన్నా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అలాగే వర్క్ నీట్గా ఉండే విధంగా వీళ్ళైతే మనకి బ్లౌజ్ వర్క్ వేసి స్టిచ్చింగ్ చేసి ఇస్తారు, ఇది మాత్రం ఖచ్చితంగా. సో దీని అడ్రస్ కోసం అయితే క్లియర్గా ఉందండి. రెడ్డి బ్రదర్స్ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్లో జ్యోతి సిల్క్స్ అనేది ఉంటుంది. సో దానికి ఆపోజిట్లోనే ఈ ఐశ్వర్య బొటిక్ అండ్ టైలరింగ్ అనే షాప్ అయితే ఉంటుంది. సో వాళ్ళ నంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఎవరన్నా వెళ్ళాలి వర్క్ వేయించుకోవాలి అనుకున్న వాళ్ళు అడ్రస్ తెలియకపోతే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి,
మీకు అడ్రస్ చెప్తారు. ఖచ్చితంగా మీకు ఒక మంచి ఫీలింగ్ అయితే కలుగుతుంది. అమ్మయ్య మనకి మంచి బ్లౌజెస్ వీళ్ళు వర్క్ చేసి ఇచ్చారు, అలాగే తక్కువ ప్రైస్లో మనకి ఇచ్చారు అన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. గంట సింబల్ని క్లిక్ చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరన్నా మీ యొక్క షాప్ని కానీ మీ బిజినెస్ని కానీ మా ఛానల్లో ప్రమోషన్ చేయాలి అనుకుంటే మా ఛానల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎలా కాంటాక్ట్ అవ్వాలో మా నెంబర్ అయితే చివరిలో ఇస్తాను. సో ఆ నెంబర్కి కాల్ చేస్తే మేము ఖచ్చితంగా మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోషన్ చేస్తామండి. సో అంతకంటే ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఒక బూస్టింగ్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ వేరే వీడియోస్ చేయడానికి ఒక ఎనర్జెటిక్గా ఉపయోగపడుతుంది మీ లైక్ అనేది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వర్క్ డిజైన్స్ ఎలా ఉన్నాయో, బ్లౌజెస్ డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.